హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ ఏంటంటే మేమైతే సూళ్ళూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవి టెంపుల్కి అయితే వచ్చామండి. ఇక్కడ ఇదే టెంపుల్. ఇక్కడ టెంపుల్ మనకి తిరుపతి జిల్లాలో ఉంటుందండి. తిరుపతి నుంచి సుమారు 100 కిలోమీటర్స్ దూరంలో అయితే ఈ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ ఈ ఆలయానికి చాలా చరిత్రే ఉందండి. మనకి ఈ ఆలయం పక్కనే కాలంగి నది అయితే ఉంటుంది. మనకి సుమారు 500 ఏళ్ల క్రితం అయితే కొంతమంది పశువుల కాపర్లు కాలంగి నది ఒడ్డున పశువుల్ని మేపడానికి అయితే వెళ్ళారంట. అక్కడ నదిలో సుడిగుండంలో ఒక బాలుడు అయితే చిక్కుకున్నాడటండి. ఆ బాలుడికి ఒక రాయి తగలడంతో ఆ రాయిని పట్టుకొని ఆ బాలుడు ఒడ్డుకైతే వచ్చారు. అనంతరం ఒడ్డుకు వచ్చిన తర్వాత రాయిని చూడగా అక్కడ అది చెంగాలమ్మ పరమేశ్వరి దేవి విగ్రహంగా అయితే కనిపించిందంటండి. దీంతో ఆ బాలుడు ఊళ్ళో ఉన్న ప్రజలందరికీ సమాచారం ఇవ్వగా ఆ విగ్రహాన్ని కదిపించేందుకు ప్రయత్నాలు అయితే చేశారు. కానీ ఎంతకీ కదలకపోవడంతో ఇంకా గ్రామస్తులంతా వెళ్ళిపోయారు. రాత్రి కల్లో వచ్చి కదపకూడదు అని అమ్మవారు చెప్పడంతో ఇంకా అక్కడే గుడి కట్టి పూజలైతే చేయడం ప్రారంభించారండి. అట్లానే ఇక్కడ ఇంకొకటి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ అమ్మవారి గుడికి అయితే మనకి తలుపులు అయితే ఉండవండి. 24 గంటలు ఇక్కడ అమ్మవారు దర్శన భాగ్యాన్ని అయితే మనకి కల్పిస్తారు. ఇంకా అమ్మవారు గుడి కట్టిన తర్వాత తలుపులు చేద్దామని చెక్కలను అయితే చెక్కిస్తూ ఉన్నారంట. అమ్మవారి పూజారి కల్లోకి వచ్చి ఆలయానికి తలుపులు వద్దని చెప్పిందంటండి. ఇంకా దాంతో ఆ చెక్కలు అయితే పక్కకు పెట్టగా వాటిని మొలకలు వచ్చి మహావృక్షంగా మారిందండి. ఆ వృక్షం కింద అమ్మవారు 24 గంటలు మనకి అలసట లేకుండా భక్తులకైతే దర్శనమిస్తుంది. ఇదేనండి ఈ వృక్షము. ఈ వృక్షం పేరు మనకి తెల్లమద్ది వృక్షం అంటారు. ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడే మొలకలు వచ్చి ఈ విధంగా మనకి ఆ తలుపులు చేద్దామని చెక్కలు పెట్టారు కదా, అది ఇట్లా ఈ మహావృక్షం అయ్యిందండి. ఇక్కడ అమ్మవారుగా ఇక్కడ అమ్మవారు అయితే మనకి వివిధ ఆకృతులతో దర్శనం అయితే కలిగిస్తుంది. మనం గమనిస్తే మనకి సింహం లాగా ఇంకా వివిధ ఆకృతులతో అయితే మనకు అమ్మవారు అయితే దర్శనమిస్తుందండి. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వృక్షము. ఇక్కడ మనకి వివాహం కాని వారు కానీ సంతానం లేని వారు కానీ ఈ వృక్షానికి ముడుపు కట్టి 9 ప్రదక్షిణలు చేసి అమ్మవారి కృపతో భక్తులు కోరికలు నెరవేరుతాయనేసి ఇక్కడ ప్రగాఢ విశ్వాసం అండి. ఇదిగోండి ఇక్కడే అమ్మవారి విగ్రహం అదే చెట్టుగా మొలిచిందండి. అందుకే ఇక్కడ అమ్మవారికి తలుపులైతే ఈ టెంపుల్కి ఉండవండి. ఇది మనకి సూళ్ళూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి టెంపుల్ యొక్క చరిత్ర. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.